కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులు షాక్ ఇవ్వబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఎన్నికల సమయంలో భారీ హామీలిచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. పింఛన్ ఒక్క హామీ తప్ప మిగిలిన హామీలను అమలు చేయడానికి నానా తంటాలు పడుతోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ ఏడాదికి ఒకటి ఇవ్వటానికి బడ్జెట్ విడుదల చేయడం జరిగింది. మరో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే 6 నెలల తర్వాతే అని అధికారులు చెబుతున్నారు. రైతులకు పెట్టుబడి సాయం ఊసే లేదు. తల్లికి వందనం, మహిళలకు నెలకు 1500 రూపాయల సంగతి దేవుడికే ఎరుక. ఇక ఉద్యోగులు సైతం కూటమి ప్రభుత్వంలో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వచ్చేవో తెలిసేదే కాదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కూడా కూటమికి మద్దతుగా నిలిచారు. అటు కూటమి ప్రభుత్వం సైతం ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు అందించింది. తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొంతమంది ఉద్యోగులకు 5వ తారీఖు వచ్చినా జీతాలు అందడం లేదు. తాజాగా కొందరు ఉద్యోగులు చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యమానికి రెడీ అవుతున్నారు. 108 అంబులెన్స్ల ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులు, అలాగే వాలంటీర్లు, ఇలా కీలకమైన వాళ్ళంతా ఆందోళన బాట పడుతున్నారు. ఇంత తక్కువ సమయంలో కూటమికి వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంగన్వాడీలకు జీతాల పెంపు, అలాగే ఉద్యోగులు మృతి చెందితే మట్టి ఖర్చులకు డబ్బు ఇస్తామని హామీ, మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలనే డిమాండ్లతో వాళ్ళంతా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు 6 నెలలకే అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టడం గమనార్హం. ఎలాగైనా అధికారంలోకి రావాలనే తాపత్రయంతో కూటమి నేతలు అలివికాని హామీలు ఇచ్చారు. వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. అందుకే సూపర్ 6 హామీకి అతి గతి లేదు. ఏవో 1-2 పథకాలు మినహాయిస్తే ప్రధాన పథకాలేవి అమలుకు నోచుకునేలా కనిపించడం లేదు. మరి దీనిపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.